నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని వెల్లడి. టీడీపీ నాయకులు తనపై ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపాటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందన్న వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. కూటమి సర్కార్లో కాపులపై అరాచకాలు హద్దు మీరేయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యం దర్యాప్తు పురోగతిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడి తెలుసుకున్నారు. 11 రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలను మంత్రికి ఎస్పీ వివరించారు. అనంతరం బాలిక అదృశ్యమైన ప్రదేశానికి అనిత వెళ్లి పరిశీలించారు. అడవి జంతువులు వచ్చే అవకాశం ఉందా అని ఆరా తీశారు. అటవీ శాఖ అధికారులు కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారని పోలీసులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందన్నారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మంత్రి వెంట ఎంపీ సానా సతీష్, అధికారులు, పౌరు కూటమి నేతలు ఉన్నారు. మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు సుంకర గణేష్, సుంకర భవాని. వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరు గణేష్ అదే విధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు. అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపిల్ల 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ అగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ అగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమో చెప్పి అది కూడా గమనించడం జరిగింది. వాటితో పాటు మనకి డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాటితో పాటు మనం చూస్తే థర్మల్ డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగిందండి. డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తర్వాత 4 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా కావాలని చెప్పి లెటర్ పెట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీం ను కూడా తీసుకొచ్చి డిప్లాయ్ చేసుకొని అప్పటి నుంచి కూడా కొండ దగ్గర నుంచి అడవి అణువుని కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టాం.
అంటే ఓవరాల్ గా ఈ కొండకి దిగువ ప్రాంతాల్లో ఒకటే కాలిబాట కూడా ఉందని చెప్పి మన ఎస్పీ గారు కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్లేది కూడా మనకి కొంచెం సస్పీషియస్ గా అనిపిస్తా ఉంది. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఈ రోజు హనుమాన్ టీమ్స్ అని ఈ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏదైనా జంతువు వాళ్ళని ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, అమ్మాయి ఏమైంది, మీరందరూ చూసారు. ఒక డాగ్ కూడా, వీళ్ళ పెంపుడు కుక్క కూడా 6 నెలలుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా బ్యాక్ వచ్చి రీసెంట్ గా అది కూడా చనిపోయింది. ఆ డాగ్ కూడా ఎందుకు చనిపోయింది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే ఓవరాల్ గా ఈ చంటిబిడ్డ విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, నిర్లక్ష్యంగా లేదు. గవర్నమెంట్ ప్రత్యేకంగా నేను గాని, ఎస్పీ గారు గాని, ఆఖరికి గౌరవ్ లోకేష్ గారు గాని, ఎంపీ గారు గాని, ఎమ్మెల్యే గారు గాని, ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు ఎస్పీ గారితో మాట్లాడుతున్నాం. ఉదయం సాయంత్రం కంటిన్యూగా మాట్లాడుతున్నాం. ఎక్కడైనా ఏదైనా లీడ్ దొరుకుతుందా? కాకపోతే నేను కొంచెం ఇబ్బంది పడిన సందర్భాన్ని కూడా నేను ఎస్పీ గారితో గడిచిన కొద్ది రోజులుగా తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం అబద్దాలతో దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మాట్లాడిన మాటలు యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించినవి కావని, గతంలో వైఎస్ విజయమ్మ భారతమ్మలపై అత్యంత నీచంగా మాట్లాడిన హోంమంత్రి అనిత సంస్కారహీన భాషను మాత్రమే తాను ఖండించానని అన్నారు. మహిళల పట్ల ఉండే గౌరవానికి పార్టీ రంగులతో సంబంధం లేదని, తన ఇంట్లోని ఆడబిడ్డలైనా ఎదుటివారి కుటుంబ మహిళలైనా తనకు ఒక్కటే గౌరవమని, దీనిపై టీడీపీ నేతలు తనకు పాటలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి ఈ జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒక్కడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగు. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెడ్డి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారు. అంటే భారతమ్మ, విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి, పత్రికా మిత్రులు చెప్పండి. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తురాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తురాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ, ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ, సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకుని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, మా శుభకార్యాలకు వారు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు. వీరు మాట్లాడతారు, వీరికి పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఒకరి గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళల గురించి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తారా? మీ అందరికీ ఈ సందర్భంగా నాకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, నేను 15-16 సంవత్సరాల వయసులో నా తండ్రి పోయాడు. నేను, మా అక్క, నా తల్లి, నా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి నా తండ్రిని కోల్పోతే, నా కుటుంబాన్ని, నన్ను, నా అక్కని చదివించి పెద్దలు చేసి ప్రయోజకులు చేసి రాజకీయంగా నా తండ్రికి ఉన్నటువంటి రాజకీయ వర్గాన్ని నిలబెట్టినటువంటిది నా తల్లి. 15 సంవత్సరాలు, నా తల్లి కూడా చిన్న వయసులో 18 ఏళ్ళకి పెళ్లి అయిపోయింది. 36-37 సంవత్సరాల వయసుకి నా తండ్రి చనిపోయాడు. ఆ వయసులో నా తల్లి నన్ను, నా అక్కని పెంచింది.
అంటే వారిద్దరి మధ్య నా తల్లి నా అక్క మధ్యలోనే పెరిగా. రాజకీయంగా నాకు బాటలు వేసింది నా తల్లి. 10 సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రాజకీయ పార్టీకి సేవ చేసింది నా తల్లి. కానీ వారితో తర్వాత నా పెళ్ళయింది, నాకు పుట్టిన 2 బిడ్డలు ఆడపిల్లలు. అంటే నేను మొత్తంగా మహిళల మధ్య, అది నా కూతుర్లు కానివ్వండి, నా భార్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తిని. నాకు మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా సహచరులను అడిగితే చెప్తారు, మా పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. కానీ నీలాంటి వాళ్ళకి అది అర్థం. నీకు నేను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పని అంతకన్నా లేదు. నీ పార్టీలో నాయకులు మహిళలు అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళలను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం ఉంటుందా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. ఈ 2 ఏళ్లలో పలువురు కాపు నాయకుల్ని సామాన్య ప్రజలు హత్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని ఆక్షేపించారు. కాపులకు వైసీపీ పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుందని, దోషుల్ని తమ ప్రభుత్వం రాగానే చట్టం ముందు నిలబెడతామని వంగవీటి నరేంద్ర హెచ్చరించారు. అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు కదా ఎన్నో కబుర్లు. అసలు ఎవరైనా కానీ ఆడవాళ్ళని చూడాలన్నా భయపడిపోవాలి, క్రైమ్ ఏదన్నా చేయాలన్నా కూడా ఆ ఆలోచన మనసులోకి రాకూడదని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నో తప్పుడు వాగ్దానాలు ఏమైనాయి? ఇవాళ ఈ సాయికృష్ణ విషయమే కాదు, మీ అందరికీ తెలియదు, చాలా చాలా విషయాలు బయటికి రాకుండా ఆగిపోయినాయి. అంబటి ఫణిబాబు అని చెప్పని నూజివీడు కాన్స్టిట్యున్సీ చాట్రాయి మండలంలో జరిగినటువంటిది 4 నెలల క్రితం. ఇదే విధంగా ఆ అబ్బాయిని చంపేశారు. ఆ తల్లిదండ్రుల్ని నేను మాట్లాడాను. వాళ్ళు, మేము జనసేనలో యాక్టివ్గా ఉన్నాం, మా నాయకుడు మాకు అండగా ఉంటాడు, తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. కానీ ఇవాల్టి వరకు వాస్తవాలు ఎక్కడా మీడియా పరంగా కూడా బయటికి రాలేదు. ఆ కేసు మెల్లమెల్లగా నీరు గారిపోతుంది. మరి మనకి తెలుసు, అక్టోబర్లో కిందటి సంవత్సరం కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు మర్డర్ కూడా ఇదే విధంగా జరిగింది. దాదాపు ఆ విషయం బయటికి రావడానికి 20 రోజులు పట్టింది. మెల్లిగా ఇవాళ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి? ఆ రోజు కూడా ప్రభుత్వం కలగజేసుకుని మేము న్యాయం చేస్తామని చెప్పి, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలే అయినా కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని పైకి చెప్పి మెల్లిమెల్లిగా ఆ కేసు నీరుగారుస్తూ వెళ్తున్నారు. ఈ ఘటనలన్నిటిలో కూడా మీరు చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట కాపు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, వీళ్ళందరూ ఓటేయకుండా మీరు అధికారంలోకి రాగలిగారా? గతంలో మీరు చేసినటువంటి అరాచకాలు, అంటే రంగా గారి దగ్గర నుంచి మీరు చేసినటువంటి ఇబ్బందులు కానీ, మోసాలు కానీ, అరాచకాలు కానీ మా మధ్య మీ మధ్య ఒక వైరంలాగా ఉంటే, లేదు, ఆ తప్పులన్నింటినీ మర్చిపోండి, మీకు అన్ని రకాలుగా మేము న్యాయం చేకూరుస్తామని చెప్పని ఈసారి ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ అనే ఆయన్ని అడ్డు పెట్టుకుని మీరు ఓట్లు వేయించుకోలేరా? మరి ఏంటి అరాచకాలు? ఇటు పక్క మా సామాజిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడి ఒక రకంగా ఉంటే, ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడికక్కడ కేసుల్ని నీరుగార్చటం, మాట్లాడటం, సెటిల్మెంట్లకు మాట్లాడటమా? రంగా గారి కేసునే సిబిఐ దాకా వెళ్తే మీరు నీరుగార్చేసి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పని కేసు కొట్టేయించగలిగారే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని. ఇవాళ ఈ చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే నమ్మి ఈ అధికారంలోకి వస్తే మా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మి మీకు ఓట్లేసి ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతకాలం ఈ యొక్క దుర్మార్గాల్ని మీరు దాచిపెడతారు? రానున్న రోజుల్లో మేము అన్ని రకాలుగా న్యాయ పోరాటం చేస్తాము. వాళ్ళకి న్యాయం జరిగే దిశగా ఇవాళ కాకపోయినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటి నాయకులు కానీ ఈ బాధిత కుటుంబాల దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి సందర్భాలు కూడా లేవు. ఇంకా వాళ్ళ నాయకుడు ఎక్కడ స్పందిస్తాడు?
కూటమి ధర్మంలో ఈ యొక్క కాపు సామాజిక వర్గం పూర్తిగా బలైపోయిందని చెప్పని ఇవాళ నేను చాలా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎన్ని సందర్భాలు, ఎన్ని సంఘటనలు. ఎలా ఉంది అంటే ప్రత్యక్షంగా కానీ, చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దగ్గరకు రానివద్దన్నారు. బానే ఉంది, మీకు మా మీద కక్ష ఉంది, మీరు తీర్చుకుంటున్నారు. మరి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఈ కాపు సామాజిక వర్గాన్ని మీరు ఎందుకు ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.